ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మరి ఒక అంశం ద్వారా నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ద లార్డ్ హ్యాస్ రిసీవ్డ్ అ లోన్ ఫ్రమ్ యూ. మరి చాలా వింతగా ఉంది కదండి. గివింగ్ అ లోన్ టు గాడ్. అయితే దేవునికి మనము ఒక రుణాన్ని ఇవ్వడము, దేవునికి మనము కొద్దిగా దేవునికి మనం ఇవ్వడం. బట్ ఇట్ ఈస్ అ లోన్. లోన్ అంటే ఇన్ ద సెన్స్ మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏదైనా కొంత అమౌంట్ తీసుకున్నామంటే తిరిగి ఆ వ్యక్తికి ఆ అమౌంట్ని ఇచ్చేస్తాము. అయితే ఇది ఏంటి అంటే మనము సైన్యములకు అధిపతియగు యెహోవాకి మనం కొద్దిగా ఏదో ఇస్తున్నామంట, అది ఆయన తిరిగి మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నాడు. సో ఈ అంశం గురించి మేము మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మనం మొదటి సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనాన్ని చూసుకున్నట్లయితే అక్కడ హన్నా ఇలాగ ప్రార్థిస్తుంది. దేవా, నేను గర్భఫలం లేని దాన్ని, కాబట్టి నాకు నువ్వు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీ కొరకు ప్రతిష్ఠించి ఆ కుమారుణ్ణి నీ సేవకి అర్పిస్తాను అని హన్నా ఒక తీర్మానం చేసుకుంటుంది. అయితే హన్నాకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, హన్నాకి ఏం జరిగింది అనే విషయాన్ని కొద్దిగా మనం గమనిద్దాము. మరి ఎల్కానా అనే ఒక వ్యక్తికి 2 భార్యలు, ఒకరు పెనీనా మరి ఒకరు హన్నా. అయితే పెనీనా మీద ఆయనకి అంతగా ఇష్టం లేదు, కానీ హన్నా అంటే అతనికి చాలా ఇష్టం. పెనీనాకి సంతానం ఉన్నారు, అయితే హన్నాకి సంతానం లేరండి. ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో ఆమెకి సంతానం లేదు, ఎవరినైతే ఎక్కువగా ప్రేమించట్లేదో ఆమెకి సంతానం కలిగింది. కాబట్టి ఈ వ్యక్తి ఎవరికైతే సంతానం కలిగి ఉందో ఆ వ్యక్తి పదే పదే ఈ సంతానం లేని ఆ వ్యక్తిని, హన్నాని ప్రతిరోజు కూడా బాధిస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా సూటిపోటి మాటలతో ఆమెను ఎంతగానో బాధిస్తూ ఆమెను ఎంతగానో కృంగుదలకి గురి చేస్తూ ఉండేది. ఆమె ఎంతగానో కృంగిపోయేది ఈ మాటలన్నింటినీ విని. ఆమె కలుగుతున్న అవమానాన్ని బట్టి ఆమె ప్రతిరోజు కూడా ఏడ్చేది. ఆమె ఎంత బాధపడేదంటే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా షిలోహుకి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అయితే దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఆమె ఏది కూడా తినేది కాదంట, తినకుండా ఏడుస్తూ ఉండేదంట. మనం మొదటి సమూయేలు 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆమె ప్రతిసారి అన్నపానములను మానేసి ఆమె ఏడుస్తూ ఉండేది అని దేవుని వాక్యంలో ఉంది. ఆమె ఎంతగానో బాధింపబడుతుంది, ఎంతగానో అవమానానికి గురి అవుతుంది. మరి ఆమెకి సంతానం లేరని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో కావచ్చు, తన ఇంట్లో కావచ్చు ఆమెని బాధిస్తూ ఉన్నారు. అయితే ఆమె బాధని ఆమె ఏం చేయాలో అర్థం కాక ఒకసారి ఆమె దేవుని సన్నిధిలోకి వెళ్ళింది. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనంలో ఈసారి తిరిగి మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసి, దేవా, నీ దీన సేవకురాలనైన నన్ను నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నాకు సంతానం కలుగుతుంది. ఒకవేళ నువ్వు ఒక కుమారుని కానీ నువ్వు నాకు ఇస్తే ఆ కుమారుని తిరిగి నేను నీకు ఇస్తాను దేవా, ఆ కుమారుని సేవకి నేను సమర్పిస్తాను అని ఒక తీర్మానం ఆయన చేసుకుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుని దగ్గర నుంచి హన్నా ఒక కుమారుని తీసుకుంటుంది, ఆ కుమారుని తిరిగి దేవునికి సమర్పిస్తుందండి. దేవుని దగ్గర నుంచి ఒక కుమారుని తీసుకొని ఆ కుమారుని తిరిగి దేవునికి ఇచ్చేస్తుంది. సో షీ మేడ్ అ వోవ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ షీ సెడ్, లార్డ్, ఇఫ్ యూ గివ్ మీ అ సన్ ఐ విల్ గివ్ హిమ్ బ్యాక్ టు యూ. నువ్వు నాకు ఇస్తే నేను తిరిగి నేను ఇచ్చేస్తాను దేవా అని ఒక చిన్న తీర్మానం తీసుకొని ఒక చిన్న వోవ్ చేసుకొని వెళ్ళిపోయిందండి. అయితే దేవుడు చాలా కనికరపూర్ణుడై ఆమె ప్రార్థనని ఆలకించాడు. యాక్చువల్లీ ముందు వచనాల్లో మనం చదువుకున్నట్లయితే దేవుడు తన గర్భాన్ని మూసివేశాడు అని రాయబడింది. అది ఎందుకు దేవుడు మూసివేశాడంటే దేవునికి ఆ మూయబడిన గర్భం పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఏంటి అంటే ఆ గర్భంలో నుండి ఒక కుమారుడు, అది కూడా ఇశ్రాయేలు ప్రజలకి ఒక ప్రవక్త రావాలనేది దేవునికి ఉద్దేశం. అయితే ఒక ప్రవక్త రావాలి అంటే ప్రార్థన అనేది ఉండాలండి. If there needs to be a prophet to come out of a barren womb, there needs to be a prayer. ఆ ప్రార్థన హన్నా చేయాలి. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక ప్రవక్తని ఆమె గర్భంలో నుంచి తీసుకొని రావాలనేది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక చొప్పున దేవుడు తన గర్భాన్ని మూసివేశాడు. ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఒక కుమారుణ్ణి, ఒక ప్రవక్తని ఆమె కనడానికి దేవుడు కృపనిచ్చాడు.
అయితే హన్నా ఎంతగానో సంతోషించింది. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఆమె చెప్తుంది, దేవా నీ దీన దాసురాలనైన నన్ను నువ్వు కనికరించావు. దేవా నువ్వు నన్ను కనికరించి పెంట కుప్పలో నుండి, బూడిదలో నుండి నువ్వు నన్ను లేవనెత్తి, నా ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో, నా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఎదుట నువ్వు నన్ను హెచ్చించావు దేవా అని ఎంతగానో సంతోషించి, మరి ఆ బిడ్డ కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని వచ్చి దేవుని మందిరంలోకి ఇచ్చేస్తుందండి. ఏలికి ఇచ్చేస్తుంది. ఏలి ప్రవక్తకి ఇచ్చేసి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు, ఈ కుమారుడిని నేను దేవుని సేవకి ఇచ్చేస్తున్నాను అని దేవునికి సమర్పించేసింది. సమర్పించిన తర్వాత ఆ చిన్న వయసులో నుండి మరి ఒక చిన్న ఎఫోదు ధరించి అని దేవుని వాక్యంలో ఉంటుంది. మరి యాజకులు ఎఫోదు వేసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవునికి అర్పణలు అర్పిస్తారు. దేవుని సన్నిధిలో వాళ్ళు సేవన చేస్తారు. ఎఫోదు ధరించుకునే వాళ్ళు వెళ్తారు. అయితే దేవుని వాక్యంలో ఉంటుంది, మరి సమూయేలు చిన్న వయసులో నుండి అతను దేవుని సేవ చేసేవాడు. ఒక చిన్న ఎఫోదు ధరించి మరి వాళ్ళ మదర్ తీసుకొచ్చేది. ఆ చిన్న ఎఫోదులు కుట్టుకొని ప్రతి సంవత్సరం వచ్చిన ప్రతిసారి కూడా ఆ ఎఫోదు, ఆ కుట్టిన వస్త్రములు ఆ బిడ్డకి ఇచ్చేసి ఆమె వెళ్ళిపోతూ ఉండేది. అయితే దేవుడు ఆయన చూసే దేవుడు అండి. సమూయేలు ప్రవక్త ఆ చిన్న వయసులో తనకి చేసే సేవని దేవుడు చూశాడు. ఆ సేవని దేవుడు అంగీకరించాడు. అందుకే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 20వ వచనంలో ఇలాగ ఏలి ప్రవక్త అంటాడు. ఏమని అంటాడంటే, యెహోవా సన్నిధికి మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చునుగాక. ఇంగ్లీష్లో ఇంకా చాలా చక్కగా ఉంటుందండి. ఎన్కేజీవి వర్షన్స్లో కానీ కేజీవి వర్షన్లో కానీ మనం చూసుకున్నట్లయితే, ద లార్డ్ గివ్ యూ డిసెండెంట్స్ ఫ్రమ్ దిస్ ఉమెన్ ఫర్ ద లోన్ దట్ వాజ్ గివెన్ టు ద లార్డ్. యాక్చువల్లీ అయితే హన్నా తీసుకుంది ఆ కుమారుని తిరిగి దేవుడికి ఇచ్చేసింది. ఇంకా అక్కడ లోన్ ఏమి ఇవ్వలేదండి ఆమె. కానీ ఎప్పుడైతే ఆ కుమారుడు దేవుని సన్నిధిలో సేవ చేయడం మొదలుపెట్టాడో, దేవుడు హీ కన్సిడర్డ్ ఇట్ యాజ్ అ లోన్. దాని ఒక రుణంగా దేవుడు దాన్ని కన్సిడర్ చేశాడు. కన్సిడర్ చేసి, నువ్వు నాకు ఒక కుమారుని ఇచ్చావు కదా, దానికి ప్రతిగా నేను నీకు 5 పిల్లల్ని ఇస్తాను అని దేవుడు తన తీర్మానం తీసుకొని ఒక సమూయేలుని దేవుడికి ఇస్తే ఆమె 5 కుమార్తెలను పొందుకుందండి. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవునికి ఇచ్చి ఆమె ఏది నష్టపోలేదు. తనకున్న ఒక్క కుమారుణ్ణి ఇచ్చేసింది దేవుని సన్నిధికి. ఆమె ఎంత ఇష్టంగా ఇచ్చేసిందంటే మళ్ళీ తిరిగి ఆ కుమారుని తీసుకెళ్ళిపోవాలని కానీ, ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈ కుమారుడు ఒక్కడే కదా నాకు ఉండేది, తిరిగి నేను ఇంకొకసారి ఆ కుమారుని తీసుకుంటాను, ఒకవేళ దేవుడు నాకు ఇంకొక కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను దేవునికి ఇస్తానని అనుకోలేదు. ఉన్న ఒక్క కుమారుణ్ణి ఇచ్చేసింది. ఇచ్చేసి ఆమె దానికి ప్రతిగా ఆమె ఆశించకుండానే దేవుడు 5 పిల్లల్ని ఆ హన్నాకి ఇచ్చాడండి. మనం 2 విషయాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక గొప్ప ప్రవక్త తన గర్భంలో నుంచి బయటికి రావడానికి ఒక గొప్ప ప్రార్థన అనేది హన్నా చేసిందండి. మనం ఏడవచ్చు ఎన్నోసార్లు, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఆటంకాలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి మనం ఎన్నోసార్లు ఏడవచ్చు. కానీ ఏడుస్తూ ప్రార్థన చేయడం అనేది ముఖ్యం. మనం ఏడుస్తూ ప్రార్థన చేస్తేనే ఒక జవాబు అనేది మనం పొందుకుంటాము. మనం ఎంతసేపు ఏడ్చినా ప్రయోజనం లేదండి. ఏడుస్తూ ఎప్పుడైతే మనం మోకాళ్ళ మీద పడి మనం ప్రార్థిస్తామో అప్పుడే మన జవాబును మనం పొందుకుంటాం. 2 విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, దేవుడికి ఇచ్చి ఎవరు ఎప్పుడు కూడా ఏది పోగొట్టుకోరు. ఒక కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఇచ్చేసింది. ఆ కుమారునికి ప్రతిగా 5 పిల్లల్ని తను రిసీవ్ చేసుకోగలిగింది. ఇది దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. సో ఎప్పుడైనా సరే మనం దేవునికి ఏదైనా ఇచ్చినట్లయితే, అది మన సమయం కావచ్చు, మన బలం కావచ్చు, మనం ఏదైనా సరే, మన ధనం కావచ్చు, మనం ఏ చిన్నది దేవునికి ఇచ్చినా దానికి రెట్టింపుగా మనం పొందుకుంటాం. కానీ ఎప్పుడు కూడా మనం నష్టపోమండి. దిస్ ఈజ్ ది ఎకానమిక్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ గివ్ 1, యూ విల్ నాట్ రిసీవ్ 1, బట్ యూ విల్ రిసీవ్ 100 times better than what you have given to God. అది నా జీవితంలో నేను అనుభవించాను. ఇక్కడ హన్నా జీవితంలో కూడా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఆల్వేస్ బీ రెడీ టు గివ్ టు గాడ్. ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వడానికి మీరు ఇష్టపడండి. అది మన సమయం కావచ్చు, మన బలం కావచ్చు. మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో అనేక రెట్లు ఎక్కువగా పొందుకునే వాళ్ళుగా ఉంటాము. అండ్ వీ విల్ బీ దోస్ పీపుల్ హూ విల్ బీ గివింగ్ అ లోన్ టు గాడ్. హల్లెలూయా.
అండ్ ఎప్పుడు కూడా మీరు ఏడవడం కాదు, కానీ ఏడుస్తూ ప్రార్థన చేయడం నేర్చుకోండి. అనేకమైన అద్భుతాలని, అనేకమైన సూచక క్రియలని మీ ప్రార్థన ద్వారా ఎంతోమంది ప్రవక్తలని మీరు లేవనెత్తే వాళ్ళుగా ఉంటారు. మరి ఈ వాక్యం విన్న మీరందరూ కూడా దీవించబడ్డారని నమ్ముతూ దేవునికి మహిమ గంత ప్రభావాలను ఆరోపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహాదేవ, సర్వశక్తిమంతుడా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీరు మాకు తండ్రిగా ఉంటున్నారు, మీరు మాకు తల్లిగా ఉంటున్నారు. తండ్రి, మేము మా దుర్మార్గతలో మేము చనిపోవడం మీకు ఇష్టం లేదు. మేము వాటి నుండి మరలి నిత్య జీవంలోకి ప్రవేశించడం వలన మేము మీ రాజ్యానికి వారసులుగా అవుతాము. అది మీకు సంతోషాన్ని ఇస్తుంది. అది మీకు ఎంతగానో మీ హృదయాన్ని అది ఉప్పొంగజేస్తుంది. దేవా, మీకు ఇష్టకరమైన జీవితాన్ని మేము జీవించడానికి తండ్రి, మీరు చెప్పిన విధానంలో మేము నడవడానికి యేసయ్యా మీరు మాకు సహాయం దయచేయండి. తండ్రి, ఎవరైతే అవసరతలలో ఉంటూ, ఎవరైతే వ్యాధులలో ఉంటూ తండ్రి ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్నారో దేవా, స్వస్థతని తండ్రి మీరు వాళ్ళకి వెంటనే దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, అనారోగ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసయ్యా మీ స్వస్థతని మీరు విడుదల చేయమని నేను ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మని పంపించి వారిని మీరు తాకుమని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ కృపని, మీ సహాయాన్ని తండ్రి వాళ్ళకి ఎక్కువగా మీరు ఇవ్వమని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రి దేవా, నీ కృపకి వాళ్ళని మేము అప్పచెప్తూ తండ్రి ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించవలసిందిగా కోరుకుంటూ నీకే మహిమగంత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. మరి ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీ సాక్ష్యాలు, తర్వాత మీ యొక్క టెస్టిమనీస్ ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అండ్ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.